అట్ ద సేమ్ టైం మైనార్టీ ఓటు అంటే ఎంఐఎం ఓట్ బ్యాంక్ని పోలరైజ్ చేసుకోవడంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. అయితే మొదటి నుంచి క్యాంపెయినింగ్ టైం స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వేవ్ అనేది ఒకటి నడిచింది. సోషల్ మీడియా క్యాంపెయినింగ్లో కానీ, సోషల్ మీడియా కంపేర్ చేస్తే కాంగ్రెస్ పార్టీతో కంపేర్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ చాలా బాగా వాడుకుంది. మీడియా మేనేజ్మెంట్లో కానీ అండ్ పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేయడంలో కానీ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ప్రీ పోల్స్ సర్వే రిపోర్ట్స్ రిలీజ్ అయ్యే వరకు కూడా గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ చాలా తక్కువ ఉంది. ఆఫ్టర్ దట్ 8వ తారీఖు సాయంత్రం నుంచి 9వ తారీఖు లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయినింగ్ నుంచి ద ఫెయిల్యూర్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ అనేది మనం గ్రౌండ్లో చూడడం జరిగింది. ఎందుకు ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీ పోల్ ఇచ్చే రోజు ఒకటి చెప్పాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, పవర్ పాలిటిక్స్ ప్లే చేస్తుంది, 100% పవర్ పాలిటిక్స్ ప్లే చేస్తే ఈక్వేషన్స్ తారుమారవుతాయని మనం క్లియర్గా స్పష్టంగా జరిగింది. అదే అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ లాస్ట్ 3 days పవర్ పాలిటిక్స్ ప్లే చేయడం అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య, మంత్రుల మధ్య సోషల్ మీడియాలో అక్కడిక్కడ స్పెక్యులేషన్స్ వస్తుంటే ఇంటర్నల్ క్లాషెస్ ఉన్నప్పటికీ ఈ ఎలక్షన్స్కి లాస్ట్ 3 days ఈ డివిజన్ స్థాయిలో మంత్రులు, బూత్ స్థాయిలో ఎమ్మెల్యేలు అండ్ కార్పొరేషన్ చైర్మన్ వీళ్ళందరూ యూనిటీగా పనిచేయడం, లాస్ట్ 3 days ఎలక్షనీరింగ్ చేయడం, ప్రతి ఓటర్ను క్యాచ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. అండ్ యూనిటీ ఆఫ్ కాంగ్రెస్ లీడర్స్ ఇక్కడ లాస్ట్ 4 days 100% సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఈ లాస్ట్ 4 days క్యాంపెయినింగ్లో బీఆర్ఎస్ పార్టీ అప్పటిదాకా వేవ్ను క్రియేట్ చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఆ వేవ్ని ఓటుగా మార్చుకోవడంలో ఫెయిల్ అయింది. ఎందుకంటే లాస్ట్ 3 daysలో ఎవరైతే బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ బూత్ స్థాయిలో చేతులు ఎత్తేసినట్టు కనిపించింది. బూత్ స్థాయిలో వాళ్ళు పూర్తిగా ఓటర్ని రీచ్ అవడంలో ఫెయిల్ అయినట్టు అనిపించింది. లాస్ట్ 3 days పోలింగ్ బూత్కి ఓటర్ను తీసుకురావడంలో బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది. అండ్ అదే టైంలో కాంగ్రెస్ పార్టీ అటెన్షన్ ప్లే చేసి ఓటర్ని పోలింగ్ బూత్ దాకా తీసుకురావడంలో పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒకేసారి చేతులు ఎత్తేయడం, కాంగ్రెస్ పార్టీ అటెన్షన్ ప్లే చేయడం, లాస్ట్ 2 days కాన్స్టిట్యున్సీలో టోటల్గా ఒక వేవ్ అనేది కాంగ్రెస్ వేవ్ అనేది నడిచింది. మేము ఎగ్జిట్ పోల్ రోజు శాంప్లింగ్ చేస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి 10 మందిలో 6 క్లియర్గా కాంగ్రెస్ వాడు చెప్పిన, 4 మాత్రం ఏ ఆన్సర్ చెప్పలేదు, సైలెంట్ ఓటింగ్ జరిగిందని ఒక అంశానికి వచ్చి ఈ మెజారిటీని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేకపోయాం. మేమే కాదు అన్ని సర్వే సంస్థలు మెజారిటీని పూర్తిగా క్యాలిక్యులేట్ చేయలేదు. అందరు 20,000 లోపు వస్తాయి అనుకున్నారు, కానీ మనం కూడా 16,000 లోపు వస్తాను. ఈ మెజారిటీని క్యాలిక్యులేట్ చేయడంలో సైలెంట్ ఓటింగ్ కీలక పాత్ర పోషించింది. అనుకున్నట్లుగానే మెజారిటీ 25,000 వరకు ఇక్కడ రావడం జరిగింది. ఇది జూబ్లీ హిల్స్కి గ్రాండ్ విక్టరీ అని చెప్పుకోవాలి. అండ్ ప్రజలు ఇక బీఆర్ఎస్లో నెక్స్ట్ ఫెయిల్యూర్ చెప్పేసరికి కేసీఆర్ ఎంట్రీ. బీఆర్ఎస్కి బూత్ స్థాయిలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పనిచేయడానికి క్యాడర్ అనేది పూర్తిగా లేనట్లు గమనించడం జరిగింది. బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు పనిచేశారు తప్ప నియోజకవర్గ స్థాయిలో క్యాడరు రీకన్స్ట్రక్ట్ చేసుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది. ఈ క్యాడర్ రీకన్స్ట్రక్షన్ చేసుకోకపోవడం బీఆర్ఎస్కి మొదటి ఫెయిల్యూర్. అండ్ ఉన్న క్యాడర్ని కాపాడుకోవడానికి వాళ్ళ యొక్క ఏదైతే ఎక్స్పెక్టేషన్స్, కేసీఆర్ వస్తారు, కేసీఆర్ స్పీచ్ ఇస్తారు, జూబ్లీ హిల్స్ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడతారు, జూబ్లీ హిల్స్ ప్రజల్ని ఓట్లు అడుగుతారు అని ప్రజలు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్టేషన్స్ మీద బీఆర్ఎస్ పార్టీ కొంత నీరు చల్లిందని అనుకోవాలి. ఈ కేసీఆర్ రాకపోవడం కూడా ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పోల్ మేనేజ్మెంట్. పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పవర్ పాలిటిక్స్ ప్లే చేస్తూ బూత్ స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ సక్సెస్ అయిందో ఈ బీఆర్ఎస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. బూత్ స్థాయిలో బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలా చేసినప్పటికీ అది ఓటర్ దాకా చేరలేదు అనే అంశం అయితే మేము సర్వే చేస్తున్నప్పుడు క్లియర్గా బయటపడింది. ఈ అంశం కొంచెం బీఆర్ఎస్ ఓటమికి దారితీసిందని చెప్పుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలవడం అనేది కాంగ్రెస్ పార్టీకి మరొక ఛాలెంజ్. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీని ఓవర్కమ్ చేసి పోల్ మేనేజ్మెంట్, పవర్ పాలిటిక్స్ ప్లే చేసి ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుచుకున్నారో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఇంకొక ఛాలెంజ్ విసిరినట్టే. రానున్న 3 సంవత్సరాల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, ఏదైనా ప్రజల్ని మాస్ ఓటర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇచ్చిన డిక్లరేషన్స్ కావచ్చు, అవన్నీ ప్రజలు తీరుస్తున్న ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద పెట్టినట్లు కొంచెం గమనించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల యొక్క ప్రభావం అనేది పూర్తిగా జిహెచ్ఎంసీ మీద పడే అవకాశం ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా కొంచెం కాంగ్రెస్ గెలుపు అనేది ప్రభావం చూపే విధంగా ఉందని క్లియర్గా స్పష్టంగా జరిగింది. ఇప్పుడు బీజేపీ డిపాజిట్స్ రాకపోవడం అనేది ఇప్పటి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చూశారు, ఒకసారి కాంగ్రెస్ చూశారు, మళ్ళీ బీజేపీ వస్తుంది అని బీజేపీ కార్యకర్తలు బీజేపీ వాళ్ళు చెప్పుకున్నప్పుడు ఈ బీజేపీ ఫెయిల్యూర్ ఇప్పుడు ఏదైతే ఉందో రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానంలో బీఆర్ఎస్ ఉంది అనే ఒక విషయం స్పష్టంగా క్లియర్గా ఇప్పుడు ఈ ఎన్నికల ద్వారా అర్థమైంది. రాష్ట్రంలో ఇక మీద ఏ ఎలక్షన్స్ జరిగినా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే జరుగుతుంటాయి. బీజేపీ 3వ స్థానంలో ఉండబోతుంది అనేది ఈ ఎన్నికల ద్వారా ప్రజలు ఒకటి రుజువు చేసినట్లు క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మీదట వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, ఈ అన్ని ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వేవ్ అనేది వేవ్ ప్రకారంగా ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. అండ్ అవును, అంటే బీజేపీ వాస్తవానికి తెలంగాణలో ప్రతిపక్ష స్థానంలోకి రావాల్సిన పార్టీ ఉండే, కానీ అక్కడ లీడర్ల మధ్య సమన్వయ లోపం ఎప్పుడైతే లోపించిందో ఆ సమన్వయ లోపం వల్ల కింద ఉన్న క్యాడర్ మీద ఎఫెక్ట్ పడి వాళ్ళు బలంగా పనిచేసే యోచనలో లేక ఈరోజు జూబ్లీహిల్స్లో కూడా బూత్ స్థాయి క్యాడర్ బీజేపీ అంటే 2 పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పవర్ పాలిటిక్స్ బూత్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ చేసినాయి, కానీ బీజేపీ ఎక్కడ కూడా బూత్ మేనేజ్మెంట్ కానీ పోల్ మేనేజ్మెంట్ కానీ చేసినట్టు గ్రౌండ్లో మాకు ఎక్కడ కనపడలేదు. అలా కొలాబరేషన్స్ అయ్యి ఉంటే ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయింది, కానీ ఈ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి లోకల్ బాడీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏమవుద్దంటే ఫేస్ ఆఫ్ ది లీడర్ అనేది ఒకటి ఎఫెక్ట్ ఉంటుంది. ఇవన్నీ ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే అతి తక్కువ సీట్లు కొట్టే అవకాశం ఉంది. అంటే లాస్ట్ టైం 48 దాకా వచ్చినాయి, 48 దాకా వచ్చినాయి, ఈసారి 20 లోపే ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎట్లా ఉంటుందంటే లోకల్ సమస్యలు అండ్ అభ్యర్థి క్యాండిడేట్ అటు ఇరు పార్టీల నుంచి ఒక్కోసారి లోకల్ బాడీ ఎలక్షన్స్లో క్యాండిడేట్ సెలక్షన్ సరిగా లేదనుకో అప్పుడు 3వ పార్టీ కూడా ఓటేస్తారు. సో అలా క్యాండిడేట్ సెలక్షన్ మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీజేపీ గెలవడానికి సేమ్ అంతకుముందున్న కార్పొరేటర్లకు టికెట్లు ఇవ్వడమే మొన్న 2020 జిహెచ్ఎంసీలో బీజేపీ అభ్యర్థులు గెలిచారు, కానీ ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఆ తప్పు చేయదు అని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆల్రెడీ గతంలో కాంగ్రెస్కి పట్టు లేదు కాబట్టి వాళ్ళ పట్టును నిలబెట్టుకోవడానికి కొత్త క్యాండిడేట్స్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అండ్ బీజేపీ వాళ్ళ స్థానాలను కాపాడుకోవడానికి వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేస్తారు. కానీ హైదరాబాద్లో నెక్స్ట్ ఎలక్షన్స్ అనేవి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే ఈక్వేషన్స్లో జరిగే అవకాశం ఉన్నట్టు క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ యాక్చువల్గా బీజేపీ ఎక్కువ ఓట్ బ్యాంక్ సంస్థాగత ఓట్ బ్యాంకు 25,000 దాకా ఉంటుంది. ఈసారి ఆ సంస్థాగత ఓట్ బ్యాంక్ కూడా రాలే, ఏది 17,000 తోటి ఆగిపోయింది. అంటే ఓట్ బ్యాంక్ అనేది తగ్గుతూ వస్తుంది. తగ్గుతుంది, పెరగడం లేదు.
రాష్ట్రంలో రూరల్లో మొదటి నుంచి బీజేపీ లేదు, అండ్ బీజేపీలో చేరికలు లేవు. ఫస్ట్ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో మోడీ వర్సెస్ గాంధీ ఆ ఈక్వేషన్స్లో ఎలక్షన్స్ జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ని పెద్దగా చూడలేదు జనాలు ఇక్కడ. అండ్ ఆ టైంలో మోడీ క్యాంపెయినింగ్ డిఫరెంట్ స్టైల్, అయోధ్య రామ మందిర్ ఇష్యూస్ కావచ్చు, అక్షింతలని అదని మోడీ వర్సెస్ గాంధీ అనేది జరిగింది ఆ టైంలో. సో అక్కడ ఎఫెక్ట్ కొట్టింది. అండ్ తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అయితే కాంగ్రెసా లేకపోతే బీజేపీ అని చూశారు అక్కడ. ఇంకా జిహెచ్ఎంసీలో మంచి రోజులు ఉండే అనడం కన్నా ఫైట్ ఇచ్చే రోజులు వచ్చినాయి. కాంగ్రెస్ మీద యాంటీ ఇన్కంబెంట్ ఆ రోజు ఏదైతే ఉందో తగ్గలే. ఇంకొక ఛాలెంజ్ పెరిగింది కాంగ్రెస్కి. ఇది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ద్వారా కాంగ్రెస్ పార్టీ నెత్తిన ఇంకొక ఛాలెంజ్ పెరిగింది. ప్రజలు కొంత నమ్మకం పెట్టుకొని ఓటేశారు కాబట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో రెవెన్యూ మినిస్టర్ పై క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు 4,000 డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, 4,000 ఇందిరా మిల్లు అన్నాడు. ఇప్పుడు జూబ్లీ హిల్స్కి ఇచ్చి ఖైరతాబాద్కి ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకుంటారా? సో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ద్వారా టోటల్ హైదరాబాద్కు మళ్ళీ ఇందిరా మిల్ అనేది ఒకటి వస్తుంది కదా, అదొక ఈక్వేషన్ ఒకటి ఉంది. సో ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంకి ఇచ్చిన ఎన్నికల హామీలు ఉన్నాయో అవి హైదరాబాద్ మొత్తం ఎఫెక్ట్ పడతాయి. అండ్ హైదరాబాద్కి రంగారెడ్డికి మనం గతంలో అనుకున్నట్టు ఇప్పటివరకు మంత్రులు లేరు కాబట్టి మంత్రులు వచ్చే అవకాశం ఉంది. మంత్రుల్ని ఈ 2 జిల్లాల్లో పెట్టుకుంటే 100% కాంగ్రెస్కి కొంచెం హైదరాబాద్లో మీరన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. కానీ మేయర్ కాంగ్రెస్ గెలుస్తుందా అంటే ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఉన్న 150 స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులు దొరకాలి, అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ అభ్యర్థులు స్ట్రాంగ్గా దొరకాలి. బీఆర్ఎస్కి కంచుకోట హైదరాబాద్, మరి వాళ్ళు కూడా వాళ్ళ కాపాడుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇంకా టైం పడుతుంది. ఇంకా 6 నెలలు 7 నెలలు టైం ఉంది కాబట్టి ఈలోపు రూరల్ ప్రాంతాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయి. రూరల్ ప్రాంతాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? రూలింగ్లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ సుమారు 80% గెలవాలి. 80% గెలిస్తే యాంటీ ఇన్కంబెంట్స్ లేనట్టు. ఒకవేళ 80% కన్నా 60-70% ఆగిపోయింది అనుకోండి, కాంగ్రెస్ రూలింగ్ పార్టీ మీద లోకల్లో వ్యతిరేకత ఉందని క్లియర్గా స్పష్టమవుతుంది. ఆ వ్యతిరేకత మళ్ళీ ఇటు సిటీకి టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రూరల్లో ఉన్న ఓట్లే సిటీలో ఎక్కువ ఉన్నాయి. సో ఆ లోపు మళ్ళీ ఏదైనా జరగవచ్చు అని చెప్తున్నాం. కానీ ఈ ఎలక్షన్స్ రూరల్లో పడే లోకల్ బాడీ మీద ప్రభావం చూపుతాయంటే చూపనే చెప్పొచ్చు. ఖైరతాబాద్లో ఉప ఎన్నిక అనేది ఇంకా డిక్లేర్ కాలేదు. అంటే ఎందుకంటే మొన్న వేరే రాష్ట్రంలో హైకోర్టు ఒక అభ్యర్థిని ఇలా డిస్క్వాలిఫై చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మనది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు డిసిజన్ తీసుకునే వరకు ఖైరతాబాద్లో కానీ గన్పూర్లో కానీ ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు అయితే లేవు. నెక్స్ట్ ప్రజల్నే కలుస్తాం. మెయిన్ అంటే అందరినీ కలవాలిగా. మేము సర్వే చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని అందరినీ అనాలిసిస్ తీసుకోవాలి. బ్లైండ్గా ఒక ఓటర్ని కలిసి మనం రీసెర్చ్ చేసేది కాదు కదా. ఆల్మోస్ట్ అందరినీ కలిసాం చెప్తున్నాంగా. అందరినీ కలిసాం, కలవలేదని చెప్పం మేము. ఎందుకంటే కలవకుండా మేము రీసెర్చ్ చేయం. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏ ఉన్నాయి, ఓటర్ని అట్రాక్ట్ చేసుకునే విధానాలు ఏ ఉన్నాయి, వాళ్ళు పవర్ పాలిటిక్స్ ఏం ప్లే చేస్తున్నారు, వీళ్ళు పవర్ పాలిటిక్స్ ఏం ప్లే చేస్తున్నారు, అది ఓటర్ని ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది, అవన్నీ రీసెర్చ్ చేశాక గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ఓటర్ ఇంపాక్ట్ అయ్యిందా, ఎఫెక్ట్ అయ్యిందా లేదా, ఓటర్ బ్రెయిన్ ఎలా ఫ్లక్చువేట్ అవుతుంది, ఇవన్నీ తీసుకున్న తర్వాతనే ఎగ్జిట్ పోల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చాం. అవును 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 ఒకటి ఏంటంటే జూబ్లీ హిల్స్లో మొదటి నుంచి మీకు చెప్తుంది, పేరుకే జూబ్లీ హిల్స్ అద్దాల మేడ, అక్కడ ఉండేదంతా మాస్ ఓటింగ్. సుమారు 60% మాస్ ఓటింగే ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ కార్మికులు 25,000 మంది ఉంటే అందులో 20,000 మంది బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. గుంటూరు నుంచి, వైజాగ్ నుంచి, అమలాపురం నుంచి, అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ నేటివిటీ తక్కువ ఉన్నారు అక్కడ. రెహమత్ నగర్, బోరబండ డివిజన్లలో తెలంగాణ రూరల్ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు.
అటు మెదక్ కానీ కరీంనగర్ కానీ గోదావరి కన్ నుంచి వచ్చిన మాస్ ఓటింగ్స్ ఇక్కడ ఉన్నారు. ఒరిస్సా బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా రేమత్ నగర్లో ఉన్నారు. ఇటు షేక్పేటకు వచ్చేసరికి ముస్లిమ్స్ మైనార్టీస్ సియోల్ అంటాం మనం, బార్కాస్ ఏరియా ఉంది, బార్కాస్ ఏరియా లాంటి ఒక ఏరియా కూడా ఉంటుంది. అంటే ఇక్కడ అన్ని రకాల కమ్యూనిటీస్ మాస్ ఓటింగ్ ఎక్కువ ఉంది, చూడడానికే క్లాస్. అండ్ ఇక్కడ అంతా కూడా రూరల్ ఓటింగ్, బయట నుంచి వచ్చిన ఓటింగే ఉంది. ఈ రిజల్ట్ అనేది బయట కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. దీంతో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ తొందరగా పోయిందనుకో, అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంకో 10-15 days లోకల్ బాడీ డిక్లేర్ చేశారనుకో, కొంత ఎఫెక్ట్ చూపించి ఇందాకన్నా 70-80% కొంత ఇంపాక్ట్ చూపిస్తాయి. ఒకవేళ రూరల్లో ఈ ఏదైతే సూపర్ 6 ఎఫెక్ట్ కాంగ్రెస్ మీద యాంటీ ఇన్కంబెన్సీ అనుకున్న దానికన్నా ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు 60% సీట్సే గెలుస్తారు. అంటే ఒక 10 సీట్లు ఉన్న కాడ 6 గెలుస్తారు, మిగిలిన 4 సీట్లలో ఓడిపోయే అవకాశం. రూరల్లో వచ్చే రిజల్ట్ జిహెచ్ఎంసీ మీద 100% పడుద్ది. ఈ రిజల్ట్ కన్నా రూరల్ రిజల్ట్ జిహెచ్ఎంసీ మీద ఎక్కువ పడుద్ది. ఈ రిజల్ట్ బీజేపీ ఇంపాక్ట్ ఎంతవరకు ఉందనేది రెప్లికా. సిటీలో బీజేపీ ఇంపాక్ట్ ఎంతవరకు ఉందనేది ఒక రెప్లికా. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే క్యాండిడేట్ నెరేషన్ ని కిల్ చేసే పాలిటిక్స్ చేసింది. కాంగ్రెస్ వాళ్ళు క్యాండిడేట్ నెరేషన్ ని కిల్ చేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఎజెండాని వాళ్ళు చేసుకుంటూ పోయారు. లాస్ట్ 4 days యూనిటీ వర్క్ లో యూనిటీని క్రియేట్ చేసుకొని చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు లాస్ట్ 4 days వరకే యూనిటీ ఉంది. ఏది ఎలక్షన్ డేట్ డిక్లేర్ అయిన కానించి November 8 వరకు యూనిటీగా పనిచేశారు. November 9 నుంచి బీఆర్ఎస్ క్యాడర్ లేదు పని ఎక్కడ బూత్లలో. అందరూ రూమ్లలో టీ స్టాప్లలో మీరు మీడియాలో చూసుంటారుగా, ఒక మంత్రి ఎక్స్ మినిస్టర్ టీ షాప్లలో కూర్చోండు, ఇంకొక ఆయన వేరే హోటల్లో కూర్చున్నాడు, అలా పనిచేశారు తప్ప కాంగ్రెస్ లాస్ట్ 3 days లో 407 బూతుల్ని తన ఆక్యుపై చేసుకొని పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ చేసింది. ఈ విషయంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. అవును, రిగ్గింగ్ అనేది మీడియాలో వచ్చిన కథనాలే కానీ ఎలక్షన్ కమిషన్ దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి 100%. ఎందుకంటే సర్వేల ప్రకారం మాకు ఎక్కడ రిగ్గింగ్ అంటే మేము ఓటర్ని అడుగుతాం కదా, ఏ పార్టీకి ఓటు వేసా అవుతాం కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటనేది మనం పూర్తిగా అడగం కదా.